Hello guys, welcome back to the channel. In this video, we are discussing about Python versus C++. Okay, which language should I learn first? Okay, let's start the video. First, introduction. Python programming languages found from the foundation of modern technology. Choose the right language, impact your career growth trajectory. Python and C++ are powerful languages with different strength. This presentation compares both languages to guide your professional path forward. Okay, let's start second. So, what is Python? Python and enti? Python is high level and easy to learn language that emphasizes readability and simplicity, perfect for beginners starting their coding journey. It was created by Guido van Rossum. Okay. పైథాన్ అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్, అలాగే ఇది లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. ఇది ఏంటంటే రీడబిలిటీ అండ్ సింప్లిసిటీని మామూలుగా చూస్ చేసుకుని ఉంటుంది ఉండడం. ఇది ఇంకా పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్, అంటే బిగినర్స్కి ఇది బాగా పనిచేస్తుంది. C++ అనేది మనం చాలా కాంప్లెక్సిటీ ఉంటాయి కాబట్టి అది నెక్స్ట్ డిస్కషన్ చేసుకుందాం. పాపులర్ యూస్ కేసెస్ చూసుకుంటే వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, స్క్రిప్టింగ్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, పైథాన్ పవర్ సెక్యూరిటీ టూల్స్, వెబ్ అప్లికేషన్స్ అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ వర్క్ ఫ్లోస్. నెక్స్ట్ చూసుకుంటే C++. పైథాన్ ఏంటంటే ఇది నార్మల్గా పెద్ద కష్టపడాల్సిన పని ఉండదు, దీనికి ఏంటంటే కష్టపడాలి. C++ లాంగ్వేజ్ ఇది కనిపెట్టింది ఎవరంటే బీజరెన్ స్ట్రోస్ట్రప్. ఓకే, ఇది ఏంటంటే హై పర్ఫార్మెన్స్ లాంగ్వేజ్, ఇంకా కాంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దట్ కంబైన్స్ లో లెవెల్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్స్ ఫర్ మ్యాక్సిమం పవర్ అండ్ కంట్రోల్. ఇదేంటి హై అండ్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇది రెండాటిని కలిపేసి ఉంటుంది. పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా అది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇదేంటంటే కంపారిజన్ చేసుకుంటే సి అనేది చాలా లో లెవెల్ అండ్ హై లెవెల్ని రెండాటిని మిక్స్ చేసి ఉంటుంది, అంటే ఇది మీడియంలో ఉంటుంది ఉండడం. ఓకే, ఇది ఒక మీడియం లాంగ్వేజ్. ఓకే, ఇదేంటంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని చూసుకుంటుంది. ఇంకా గేమ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు విత్ అన్రియల్ ఇంజన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అని ఉంటుంది అండ్ ఇంటర్నెట్ డివైజెస్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ అండ్ క్రిటికల్ అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే డిఫరెన్సెస్ చూసుకుంటే ఇదేంటి ఈజీ టు లర్న్ పైథాన్. ఇది నెక్స్ట్ లర్నింగ్ ఏంటంటే హార్డ్. ఇది C++. ఇది స్పీడ్, స్లోవర్ ఎగ్జిక్యూషన్, సింటాక్స్ ఏమో సింపుల్ అండ్ రీడబుల్, అండ్ మెమరీ చూసుకుంటే ఆటోమేటిక్ కంట్రోల్, యూస్ కేసెస్ ఏమో ఆటోమేషన్ అండ్ సెక్యూరిటీ. ఇక్కడ C++లో చూసుకుంటే మనకి వెరీ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ సింటాక్స్ ఏమో కాంప్లెక్స్ అండ్ డీటెయిల్గా ఉండడం. ఇంకా మాన్యువల్ కంట్రోల్, ఇది ఆటోమేషన్ కంట్రోల్లో ఉండదు, ఇది మాన్యువల్ కంట్రోల్. ఇంకా యూజ్ కేసెస్ చూసుకుంటే సిస్టమ్స్ అండ్ పర్ఫార్మెన్సెస్, అంటే మనం ఆర్డినాడో ప్రోగ్రామింగ్ అని ఉంటుంది కదా, సేమ్ ఇది. ఇంకా మనం పైథాన్లో కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకుంటే ఇందులో సైబర్ సెక్యూరిటీ స్క్రిప్టింగ్ ఉంటుంది, ఎథికల్ హ్యాకింగ్ టూల్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఏఐ అండ్ ఆటోమేషన్ టూల్స్ కూడా ఉండడం. ఇది సింపుల్లీ ఎనేబుల్ ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ పెన్ టెస్టింగ్ యూటిలిటీస్. ఫ్రమ్ బ్యాక్ ఎండ్ టు ఏఐ సిస్టమ్స్, పైథాన్ ఆఫర్ డైవర్స్ కెరియర్ పాత్ విత్ హై డిమాండ్ అక్రాస్ ఇండస్ట్రీస్. ఓకే, ఇంకా కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ C++లో చూసుకుంటే మనకి సిస్టమ్ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది, దాని తర్వాత గేమ్ డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇది ఇక్కడ మనం సైబర్ సెక్యూరిటీలో ఎక్కువ దేనికి యూజ్ చేస్తామంటే ఇది మాల్వేర్ అనాలిసిస్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్ యూజ్ చేస్తాం ఎక్కువ. బిల్డింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ డ్రైవ్స్ అండ్ పర్ఫార్మెన్స్ క్రిటికల్ అప్లికేషన్స్, పవర్ గేమ్ ఇంజన్స్ లైక్ అన్రియల్ ఇంజన్ ఫర్ AAA tiles, create IoT devices
and hardware interface, mastering reverse engineering, and for advanced cybersecurity roles. Okay, next మనం చూసుకుంటే ఫర్ సైబర్ సెక్యూరిటీకి చూసుకుంటే పైథాన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ స్క్రిప్ట్స్, స్కానింగ్ టూల్స్ అండ్ ఎక్స్ప్లాయిట్ డెవలప్మెంట్, బిగినర్ ఫ్రెండ్లీ అప్రోచ్ పైథాన్. C++ ఏంటి మనకి మాల్వేర్ డెవలప్మెంట్ అనాలిసిస్ ఉంటుంది, ఇంకా రివర్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎక్స్ప్లాయిట్ డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే రిక్వైర్స్ డీప్ టెక్నికల్ నాలెడ్జ్ కూడా వస్తారు మనకి. నెక్స్ట్ రియల్ వరల్డ్ యూసేజ్ చూసుకుంటే పైథాన్ ఇన్ ప్రాక్టీస్. ఓకే, క్విక్ స్క్రిప్ట్స్ ఫర్ ఆటోమేషన్, హ్యాకింగ్ టూల్స్ లైక్ Nmap స్క్రిప్టింగ్, సెక్యూరిటీ ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. ఇది నెక్స్ట్ C++ చూసుకుంటే యాంటీవైరస్ ఇంజిన్ సిస్టమ్ లెవెల్, సెక్యూరిటీ టూల్స్, ఇంకా కెర్నల్ డెవలప్మెంట్ అండ్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మనకి బాగా పనిచేయడం. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రోస్ అండ్ కాన్స్. ఇది చూసుకుంటే పైథాన్ ఏంటంటే మనకి ఈజీ టు లెర్న్, ఫాస్ట్ డెవలప్మెంట్ వస్తారు, ఇంకా స్లోవర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ఇంకా లెస్ కంట్రోల్ ఓవర్ సిస్టమ్. ఓకే, ఇంకా పైథాన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ చూసుకుంటే పైథాన్ ఆఫర్స్ బిగినర్ ఫ్రెండ్లీ సింటాక్స్ అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ క్యాపబిలిటీస్. ఓకే, నెక్స్ట్ గ్రేట్ ఫర్ క్విక్ ప్రాజెక్ట్స్ అండ్ లెర్నింగ్ ఫండమెంటల్స్. హౌఎవర్ ఇట్ ట్రేడ్స్ రా పర్ఫార్మెన్స్ ఫర్ ఈజీ టు యూస్. ఓకే, నెక్స్ట్ C++ చూసుకుంటే C++ delivers extreme speed and complete system control and ideal for performance critical applications. The trade-off is steep learning curve and higher risk of memories related bugs. Okay, first మనం చూస్ చేసుకుందాం. ఓకే, స్టార్ట్ విత్ పైథాన్ అండ్ దెన్ మూవ్ C++ అండ్ యువర్ పాత్ ఫార్వర్డ్. ఫస్ట్ మనం పైథాన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే పైథాన్ ఏంటి మనకి ఈజీ టు లెర్న్, బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ యూస్ఫుల్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్, faster to acquire job, ready to skill for entry level positions. Okay, then move to C++, gain deep system level long knowledge and understanding, prepare for advanced cyber security roles and master performance critical development. Okay, your path forward. Python build your foundation and confidence. C++ add powers and depth. And together we create a complete skill set for any tech career. Okay, next final roadmap. ఇదంతా మీరు డిజైన్ చేసుకున్నాయి ఇది. ఓకేనా, ఇంకా ఏమైనా ఉంటే కామెంట్స్లోని కామెంట్ చేయొచ్చు, ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా వీడియోస్ నచ్చితే ఛానల్ మిగతా వీడియోస్ కూడా విజిట్ చేయండి ఒకసారి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.